ఇప్పుడు ఇది ఉంది కదక్క, ఇప్పుడు ఇది వంటగది, ఇది నువ్వు చేసుకో, ఎట్టైనా చేసుకో. ఇది కిచెన్, ఇది ఏమాక దేవుణ్ణి పెడితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టి బండ పెట్టి నడమ కింద పూజ సామాన్లు పెట్టుకుని పైన దేవుణ్ణి పెట్టుకో. ఈడ పెట్టుకున్నా ఒకటే, ఈడ పెట్టుకున్నట్టు అరుగు లెక్క గటాకం. ఇది బెడ్రూమ్ ఏమాక. ఇప్పుడు ఈడ ఈశాన్యంలోకి మూడు బాగిలు ఉండకూడదు. ఏమన్నా ఈశాన్యంలోకి 3 బాగిలు ఉంటే మృతి భయం. కాబట్టి ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. సరే దాన్ని ఇట్లా భయం ఎక్కువ, భయం ఎక్కువ, భయం. అదే నేను చూపిస్తాలేనా, పుస్తకంలో నేను చూపిస్తాను నీకు. ఇప్పుడు ఈశాన్యంలోకి 3 వాకిళ్ళు ఉంటే ఇట్లా ఇంకోటి ఈశాన్యం ఎత్తైంది, ఆడ వాయువం తగ్గైంది. దేవుడు కానొచ్చడం, దయలు కాని రావడం ఇట్లా అడుగు నమ్మొచ్చు. ఆడ వాయువం తగ్గైంది కదా. ఇగో ఈడ ఇట్లా 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 చిన్నగా రూమ్ లెక్క పెట్టి ఈ రూమ్కు 4 వాకిళ్ళు చేయి ఏమక్క. అప్పుడు ఇది 1 2 3 4 వాకిళ్ళు అవుతాయి ఏమక్క. ఈడ మెట్ల కిందకి ఇది బొక్క చెక్కినారు కదా, ఇది తీసేసి ఒక అడుగు పెంచు. ఇట్లా మెట్లు దీన్ని అద్దు చేసి ఉండకూడదు. ఉత్తరం అద్దు చేసి ఉంటే ఆకస్మిక మరణం సంభవిస్తానా ఆ బుక్ ఇక్కడ. ఉత్తరం సరిహద్దు గోడ మీద ఎటువంటి కట్టడం ఉన్నానా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం సంభవిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగోనా ఉత్తరం సరిహద్దు గోడ మీద ఎటువంటి కట్టడం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆకస్మిక మరణం సంభవిస్తుంది. కాబట్టి ఈ రేకులు, ఈ లాస్ట్వి కూడా ఒక సగం రేకు తీసేయక ఈ రేకు తీసేయి. ఇట్లా ఈ మెట్ల కింద ఉన్న బుర్ర బూర్చి ఇట్లా పెంచుకొని ఇట్లా చేసుకోక ఏమక. ఇట్లా చేసుకొని ఈడ 4 వాకిళ్ళు అయితే ఈ రూమ్కు. అప్పుడు ఈడ కూడా 4 అవుతాయి వాకిళ్ళు. 1 2 3 4 అవుతాయి కదా మెట్లు. లేకుండా ఇక్కడ మెట్లతో కూడా 4 అవుతాయి, 5 అవుతాయి. దీనికి ఏం కాదు. ఒకవేళ నాకు సేఫ్ట్ సైడ్ ఉండాలన్నా అంటే ఇట్లా కాంపౌండ్ కట్టుకో. ఇట్లా 2 అడుగులు ఎత్తు. ఈడ గేట్ పెట్టుకో ఏమ్మా. ఇప్పుడు ఇక్కడ మెట్ల కాడ చూపిస్తారు లెక్క. ఇప్పుడు ఇట్లా అడుగు పెంచమని చెప్పినా కదా. ఈ మెట్లకు తగలకుండా గోడ కట్టేదన్నా, గోడ కట్టి ఇక్కడ గేట్ పెట్టుకునవచ్చు. ఏమీ అవసరం లేక గేటు ఏమన్నా ఇట్లా చేసుకుంటే చాలు. ఇక ఈ రూమ్కి 3 వాకిళ్ళు మాత్రం ఉండకూడదు. ఇక 1 2 పెడితే 4 వాకిళ్ళు అవుతాయి ఏమక. ఇదే చూడు ఇంటికి సమస్యలు. ఏం మీ దగ్గర ఏం అవసరం లేదు కదా. ఈ సమయం ఎప్పుడైతే చూడక ఇక్కడ 3 వాకిళ్ళు తేలినాయో, ఇంకోటి నా లెక్కంబడి ఇంకా నేను చెప్తున్నా కదా, మీ ఇంట్లో ఇట్లా ఉత్తరం ఉండి ఏమక నువ్వు 3వ బిడ్డ వండాల. ఇక ఈడ బాత్రూమ్ ఉంది మీ ఇంటికి, ఇది ఉత్తరం, ఇదే మొగం ఉంది. ఇట్లా ఉత్తరం ఈడ బాత్రూమ్ ఉంది అక్క మీ ఇంటికి, గుంత కూడా ఉంది ఏమక. ఉందాక అదేగా అదే కంటే ఈడ వాయువులు ఉండదక. అదే గుంత కిందికి ఉంది ఏడన్నా కనుక. ఇప్పుడు వాయువులో బాత్రూమ్ ఉంటే నువ్వు 3వ బిడ్డ వెళ్ళాలక. నువ్వు ఇవాళ పంచాయతీలో మనకి నువ్వు కానుపు 3వ కానుపు ఏమో 3వ కానుపే కదా. మళ్ళా ఇట్లా ఎప్పుడే కానీ జీన్స్ అనమాట. ఈ లెక్కమ్మడి ఈ ఇంటి ఆయన పెద్ద కొడుకన్నా ఉండాలా, 3వ కొడుకన్నా ఉండాలా. ఈయన కూడా అంటే ఎన్నో కొడుకు అంటే పెద్ద ఆయన ఇంకా ఆడపిల్లలు ఎవరు లేరు అంటే ఇందు కొన్నోళ్ళని అంటున్నావు. మా ఆయన చిన్న రెండో అన్న వీళ్ళు పెద్దోళ్ళు. అంతకన్నా ముందు ఎవరు లేరా? సరే ఇద్దరే ఉండేది. ఆడపిల్లలు లేవు కదమ్మా. ఆడపిల్ల ఉంటే సరిపోయింది. అదే కదా నాకు లెక్కాచారం. మళ్ళీ మీరు అట్నే వస్తారు. ఎవరన్నా కానమ్మా 3వ సంతానం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈయనలో 3వ సంతానం ఇబ్బంది పడాల్సిందే, మీకు ఆడ కూడా ఇబ్బంది పడింది 3వ సంతానం. అమ్మ వాయువం అంటే 3వ సంతానం, ప్రథమ సంతానం అమ్మ. ఆగ్నేయం అంటే 2వ సంతానం. ఇప్పుడు మీ ఆడపిల్లకి ఇబ్బంది కలిగినట్టునే కదా 3వ సంతానం. మా ఆడపిల్ల మా పెళ్లిళ్ళు కాకుండా తీసుకెళ్ళాము అప్పటికి. అట్లా కాదు అట్లాంటి ఇల్లే వస్తాయి బయట.
సరే ఇది ఒకటి ఇట్లా చేసుకుంటే చాలు. సరే ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ ఇల్లు ఇట్లా ఉండేది, ఈ పుట్టిల్లు కూడా ఇట్లనే ఉండేది. ఇట్లనే ఉంటుంది, ఇట్లనే ఉంది మరి వాళ్ళకి. వాళ్ళకి మనకి సమస్య ఉండదు కదా స్వామి. ఇప్పుడు నేను ఇక్కడ ఈశాన్యం తగ్గినందుకు ఈ డోర్కు చక్కగా ఇటుకలు పెట్టి ఇక్కడ క్లోజ్ చేయమని చెప్పి, ఇట్లా ఈ ఉత్తరం అద్దయినందుకు మెట్లు ఇట్లా ఇటుకే పీడ్చి కాంపౌండ్ లేక ముందరికి జరపమని చెప్పింది. అంటే ఇప్పుడు మీ అన్నదమ్ముల భార్య భర్తలు ఎవరన్నా గొడవ పడుతున్నారా? మీ అన్నదమ్ముల గొడవ పడుతున్నా చెప్తాను. ఇప్పుడు ఇది నేను బాగినమ్మా, ఎప్పుడైతే వాయువు దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడతారు. అలా ఒకటి భార్య భర్తలు దూరంగా బతకాల మీ అన్నదమ్ములు ఒకరు, మా చిన్న మామ వాళ్ళు ఈ అమ్మ పుట్టింటోళ్ళు మా పుట్టింటోళ్ళ దూరంగా ఏం దూరంగా గొడవ పడుతున్నారా? గొడవలు అన్నదమ్ములు గొడవలు పడుతున్నారు. అన్నదమ్ములు కాదు, కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుతున్నారు. కొట్లాడుతుంటారు ఇద్దరు ఇంట్లో గడ్డి విధి నీ వాళ్ళు లేదు వాయువు మూతపడిన భార్య భర్తలు ఎవరు అనుమానించుకున్నందుకు చెప్పబెట్టకుండా పడతారు ఇద్దరు కొట్లాడుతుంటారు అన్నమాట. కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడతారు. కొట్లాడుతుంటారు స్వామి. ఇప్పుడు గృహావరణంలో వాయువం పల్లంగా గృహ యజమానికి తన పుత్రులే శత్రువులే ప్రవర్తిస్తారు. గృహావరణం వాయువం మూతపడిన పల్లంగా ఆయన కుటుంబ సభ్యులు శత్రువులే కొట్లాడుకుంటారు. ఇటువంటి గృహంలో పిచ్చివారిని మెంటల్ లేసినట్టుంది అనమాట. అంటే జీన్స్ తల్లి. ఇప్పుడు ఈ ఇంట్లో ఎట్లుందో నీ పుట్టిన అట్లే ఉంటుంది, వేరే ఉండదు. నీ ఎన్నైనా కానీ కాక ఇప్పుడు మీ ఇంట్లో ఎట్టకెళ్ళిందమ్మా? అటనా మీ పుట్టిండ్లు కూడా అట్లనే ఉండాల ఇంచుమించు. మా పుట్టింది సరిపోయింది కదా, అదే ఇట్లుంది కదా. ఇప్పుడు ఇల్లు ఎట్టుందో అట్లా మా ఇదే పరవటి పేసే కదా, పరవటి పేసే ఉత్తరం ఉంది కదా వాకిలాడా. ఉత్తరందే ఇప్పుడు ఈడ ఎట్లుందో అట్లనే ఉంది కదమ్మా. ఇప్పుడు ఆడ కూడా రాంపల్లిలో పరవటి పేసు ఉత్తరం ఖాళీ పెట్టుకొని నడక పెట్టినారు. ఇంకా ఈడున్నట్టే ఆడ ఉంది. ఇది శాస్త్రం తల్లి, దీన్ని దాటిపోయింది లేదు. ఏమంటే రోగం జయించడానికి ఔషధం సాధనం ఏంటో, మృత్యుని జయించడానికి యోగాభ్యాసం ఉపయుక్తం, కర్మను జయించడానికి వాస్తు పరికరం అనేది. ఇంట గెలిచి రచ్చ గెలవాలని నానుసరించి ఇంట పుష్టి లేక కంట పుష్టి రాదు అని లోకోక్తిని బట్టి సరైన గృహం నిర్మించుకుందనే బలము జయం గలను తెలుస్తున్నది. మరియు ప్రతి మనుషులకు మిక్కిలికి ఆవేదన కలిగినప్పుడల్లా కొంప కూలిపోవును దిక్కుమాలిన కొంపని కొంప తీసినదిరా కొంప ముంచిన తగలదు. ఇప్పుడు ఒక ఇంటికి ఒక ఆడపిల్లని ఇచ్చింటారు. ఆ ఇంటికి ఇస్తేనే ఆ పిల్ల ఏడ్చిందనుకో, ఈ అమ్మ కొంపకి ఇచ్చిన నా పిల్ల ఏడుచున్నా, ఈ అమ్మ కొంప కుదరదు ఇంకా తీరుతాడు. అంటే పిల్లను వారికి ఇచ్చా కట్నం ఈయనకి ఇచ్చా, కొంప ఏం చేసింది అవన్నీ అర్థం చేసుకోవాలి. విషయం తల్లి నేను చెప్పేది. ఇప్పుడు అంటారు. లిగాడి కొంపలున్నా కొంపలకు వానా కొడుకులు లిగాడి చేస్తే వీళ్ళు కొంపలు తిట్టాల్సిన అవసరం ఉంది. క్రికెట్ భూమి కొట్టకుండా ఆ ఇంటితనం మంచిది అంటారు. రే ఆ ఇంటి ఆడపిల్లలు కళ్ళ కత్తుకొని చేసుకోవాలా, మేము ఇస్తే సాగు. మేము పెద్ద పెద్దలు కూడా పూర్వకాలం అట్టే చేసుకున్నారు. బీదింటి పిల్లలు ఇంటితనం మంచిదిరా మనం చేసుకున్నారు. అది ఇంటితనం అంటారు దాన్ని. కాబట్టి భూమి మీద మనిషిని వల్లే మనిషి, గృహం వల్లే గృహం లేకపోట, అందువల్ల మనుషులకు ఇంటికి ఎక్కువ సంబంధం ఉంటే తేడపడుతున్నది. దీనికి సరిపోనట్టే ఇల్లాలి ముఖం వీధి గుమ్మని చెప్పిన లోకోతులేదు. అంటే నేను సౌకర్యం చూస్తే చెప్పాలా, ఇంట్లోకి వచ్చి మీకు ఏమైందమ్మా ఏమని చెప్పలే. నేను అందుకే వచ్చిన రావడం ఏదైనా ఇటు 3 వాక్యాలు ఉండే ఇక్కడ ఏమన్నా వృత్తి ఏదైనా స్ట్రోక్ వచ్చిందా ఏదైనా జరిగిందా అని అడుగుతున్నా. అట్లాగా తల్లి ఈశాన్యంలో 3 వాక్యాలు ఉంటే మృతి భయం అని నేను వచ్చానమాట. అంటే దీనికి సరిపోతే ఇల్లాలి ముఖం వీధి గుమ్మని చెప్పిన లోకోతులదు. అంటే బజార్లో పోతుంటే చెప్పాలా ఈ వీధి ఇల్లాలి ముఖం వీధి గుమ్మని చెప్పిన లోక అనగా వాస్తు శాస్త్రం వల్ల వీధి గుమ్మం చూసినంత మాత్రం చేతనే ఆ ఇల్లాలు సంతానవతి అయ్యాక వంద్యయ్యా సౌభాగ్యవతి కాదా, సూర్యవంతురాలా కాదా, శుచివంతురాలా కాదా మొదలగు విషయాలు తెలిసిన నీవు. దిశ కుదిరిన దశ కుదిరిన వాడకను బట్టి గృహ నిర్మాణం చేస్తాను. దిశ 8 శాస్త్ర ప్రకారం ఉంది కదా ఏమ్మా. కాబట్టి ఇల్లు మీ పుట్టినలు ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. నువ్వు రాసి పెట్టుకోగలక ఛాలెంజ్గా కొంచెం ఏడమ్మడంగా పెడమ్మ ఉంటావుమ్మా.
వాళ్ళ ఇల్లు వేరుంటాయి. అత్తను చూస్తాక పొరక తీసుకుంటుంది, వామి ఇల్లు వేరే ఉంటుంది. పిల్లలకు బాగుంటుంది కదా స్వామి, ఏమ్మా పిల్లలకు ఈ బాగుంటుంది. ఇల్లు మొదటి నుంచి బాగుందమ్మా. ఇది ఒక్క తప్పు తప్ప మీకు డబ్బు కొదవలేదు, ఏమి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఉండేదల్లా ఇది ఒక్క పొరపాటే కనపడుతుంది. అవును. ఇంకోటి ఆడ గుంత ఉండరాదు, ఈశాన్యం ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈశాన్యము రాళ్ళ కుప్పలు పెంట పువ్వులు బరువు ఉండకూడదు. బరువు ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ రాసినాడు ఏం రాసిన అంటే మరి పిల్లలు కానీ బాగా చదువుకుంటున్నారు స్వామి పిల్లలు ఈ ఇంటికి నేను చెప్తున్నా కదమ్మా, ఇబ్బంది లేదు తల్లి అంటున్నాను. ఒకటే ఆ? అదొకటే. ఆ. అది చేసుకుంటే చాలు. ఆ. కాదు స్వామి, ఇది ఒక సంవత్సరం అయిపోయిన ఇంటికి 3 గవాసులు ఉండొచ్చా? గవాసులు కాదమ్మా, వాకిలు లేదు కాదు స్వామి, గవాసులకు దానికి ఏ సంబంధం అన్న? మనం వెలుతురు కోసం పెట్టుకుంటాం అవి. పైసా ఉంది కదా, 4 లేదు. అగా పూర్వం మిద్దెలు బార్లు ఉంటాయి, దానికి ఎన్ని గవాసులు పెడతారు? అటేనమ్మా, గవాసులకు ఏం సంబంధం కాదు. దానికి సంబంధం లేదు. గవాస్కి ఇప్పుడు ఈడొకటి ఉంది, ఆ రూమ్ కోటి ఉంది, ఈ రూమ్ కోటి ఉంది, లెక్క లేకదవి. దానికి సంబంధం లేదా? అందులో మళ్ళీ పైసా ఉంది, 4 అయితే మళ్ళీ పౌసట కూడా గవాసే కదా, గవాసే కదా. 4 కదా, అట్టయినా కూడా మీ ఎంబడే. మామూలుగా నేను ఉన్నాయి ఎట్లా అంటే మధ్య రూమ్లో కూర్చుంటే ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మా, ఉత్తరం సరిహద్దు గోడ మీద ఎటువంటి కట్టడం మీ మెట్లు అలా నెక్కేసి వేస్ట్ అవి. మీరు మెట్లు కట్టడంలో ఎటువంటి కట్టడం 6 మంది అనారోగ్యాలు ఆకస్మిక మరణం సంభవిస్తుంది. అంత తప్పితే ఏం లేదు ఇక్కడ. ఆడ గోడ కట్టుకొని ఆడ ఇది చేసుకుంటే సరిపోతుంది. అదేనట చూడగా. అందుకే పింజపోకున్నాను. ఇక చూడు తల్లి, ఉత్తరం సరిహద్దుపై నిర్మాణం ఉత్తరం సరిహద్దుపై నిర్మాణం చేయబడిన స్త్రీ సుఖం లేని జీవితం అనుభవిస్తుంది అనమాట. అవులే. ఇప్పుడు ఈ అమ్మకు సుఖం లేకుండా అనుభవిస్తుంది. ఏం చేస్తాం మరి. సరే ఇప్పుడు ఏమ్మా అది ఒక్కటి చేసుకోవాలి. ఉండేదల్లా ప్రధాన తప్పు ఇక్కడే ఉందమ్మా. అలా ఈశాన్యం ఇప్పుడు గుంత ఉంది కదా రంగడన, గుంత ఉండి ఈశాన్యం పేరు తలకలా బలం సాగిన యజమానికి కానీ పెద్ద కుమారుడు కానీ యాక్సిడెంట్ జరగడం ఇట్లాంటివి జరుగుతాయి. సరే ఉంటామ్మా.